యెషయా 42. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు ఆ ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచని. చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమగల తండ్రి, కృపగల రాజ్యానికి వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ వాక్యమును వివరించుటకు నీవు చూపించిన లేఖనాల ప్రకారం ముందుకు వెళ్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితోను, ఆత్మ ప్రత్యక్షతతోను, వాక్య ప్రత్యక్షతతోను ఈ సమయంలో నీవే నాకు శక్తిని అనుగ్రహించి కొన్ని మాటలను తండ్రి, నీ ఉపదేశములను తండ్రి బిడ్డలకు తెలియపరచడానికి కృపనివ్వండి. ఈ వాక్యము మాకు ఇచ్చి నేర్పించిన దేవుడు గనుక నీవే బలపరిచి కార్యమైన ఉత్తేజమైన మాటలతో బిడ్డలను ధైర్యపరచండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. 40 నిమిషాలలో ముగించుకున్నాం. వాతావరణం ఎక్కువగా వేడిగా ఉంది కనుక చూసిన లేఖనాలను బట్టి ఆలోచన చేస్తే, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. దేవుని యొక్క మాటలను బట్టి యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక ఉద్దేశపూర్వకమైన మాటని మనము 2 విధాలుగా దీన్ని తీసుకోవచ్చు. ఒక కోణంలో మనము తెలుసుకో, దేవునికి ఇష్టమైన సేవకుడు అంట తాను ఏర్పరచుకున్న కుమారుడిగా మనము చూడగలుగుతాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన బిడ్డలుగా ఎదుగుతున్న మనము దేవుని యొక్క నీడలో తన యొక్క ప్రసన్నతను తెలుసుకుంటూ నడుస్తున్న మనము ఎలా జీవించాలి, మన యొక్క క్రమము ఎలాగుంటే దేవుడు ఇష్టపడతాడు, దేవుడితో మన అనుబంధం ఎలా ఉంటే మనం ముందుకు సాగుతాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో తెలుసుకుని వెళ్ళవలసిన విధానం ఏమిటంటే, దేవునికి ఇష్టమైనవి మనము చేయగలుగుతున్నామా? దేవుడు ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు, నా ప్రాణ ప్రియుడని మాట్లాడుతున్నాడు. ఈ మాటలను బట్టి ఆలోచన చేస్తే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానని చెప్తున్నాడు. అంటే దేవునికి ఇష్టపూర్వకమైన సేవకుడిగా మనం ఉండాలంటే, ఈ లోకంలో మనము ఏమి కలిగి ఉండాలంటే అనేకమైన సేవకుల ద్వారా మనము నేర్చుకోవలసింది, కొంతమందిని చూసి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఈ లోకంలో 2 విధాల సేవకులు ఉన్నారు. ఒకటి దేవుని కొరకు బ్రతికేవారు, ఒకరు తన దేహము కొరకు బ్రతికేవారు. గొప్ప కొరకు బ్రతికేవారు ఈ విధముగా అనేకమైన పర్యాయాల్లో చాలా మందిని మనం చూడగలుగుతున్నాం. చూస్తున్న వీరిని బట్టి మనం నేర్చుకునేది, వీరు దేవునికి ప్రాణప్రియులుగా కనబడుతున్నారా? అసలే దేవునికి ప్రాణప్రియులుగా కనబడేది ఎవరు? దేవుడు ఎవరిని చూస్తున్నాడు? లేకపోతే ఏ ఉద్దేశాలు కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు? ఎందుకు ఈ వాక్యంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడంటే, తన యొక్క స్వభావాన్ని తెలియపరుస్తున్న సేవకుడిగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడికి ఇష్టమైన ప్రాణప్రియుడంట, అలాగే ఏర్పరచుకున్నాడంట దేవుడు తన సేవకుడిగా. అతడి మాట వీధులలో వినపడదు, కేకలు కూడా అతను వేయడంట. తన ఆలోచన ఏ విధముగా ఉందంటే, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు దేవుని పట్ల నెమ్మది కలిగిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి ఇష్టమైన సేవకుడు ఏ రీతిగా కనబడాలి, సేవకుడు ప్రజలను ఎలా నడిపిస్తున్నాడని దేవుడు ప్రతి క్షణము కనిపెడుతూ ఉంటాడంట. అందుకనే సేవ భారము చాలా కష్టముతో కూడినది, చాలా అవస్థలతో కూడినది అని మనం చూడొచ్చు. ఈరోజు సేవకుడు పడుతున్న ప్రయాసలో దేవుడు సహాయం లేకుండా ఏ సేవకుడు కూడా ముందుకు సాగలేడు. దైవ కార్యములను తెలుసుకుని, దైవ చిత్తాన్ని తెలుసుకుని మన జీవితాలను అనుభవపూర్వకంగా దేవుని యొక్క పరిచర్యను మనకి తెలియపరుస్తున్న సేవకుడి మాటలను మనం ఏమాత్రము తిరస్కరించకూడదు, విడిచిపెట్టకూడదు. ఎందుకని తెలుసా? నిజమైన సేవకుడు పరలోకపు విందులో తన సంఘాన్ని చేర్చడానికి ప్రయాసపడతాడు. ఏం ప్రయాసపడతాడు? పరలోక విందులో మనం అందరము పాల్గొనడానికి సేవకుడు ప్రయాసపడతాడు. అందుకని దేవుడు కూడా ఎవరిని ఏర్పరచుకుంటున్నాడంటే, తన పట్ల నమ్మకముగా ఉన్న వారిని, తన పట్ల విధేయత చూపేవారిని, తన పట్ల తన యొక్క క్రమాన్ని అలవర్చుకుని తనకు తానుగా దేవునిగా యొక్క ఏ రీతిగా అయితే ఆ అనుభవాలను పంచుకుంటూ వెళ్తున్నాడో,
తన యొక్క ఉద్దేశాన్ని మనము గమనించగలం. దేవునికి మనము ప్రాణప్రియుడిగా, స్నేహితుడిగా జీవించాలంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము దేవుని మాటకి లోబడి బ్రతకాలి, దేవుని మాటకి కట్టుబడి బ్రతకాలి, దేవుని చిత్తానికి మనము తల వంచి బ్రతకాలి. ప్రతి కార్యంలో దేవునికి ఇది ఇష్టమా కాదా, నేను మాట్లాడుతున్న మాట దేవునికి ఇష్టమా కాదా, ఏ ఉద్దేశాన్ని బట్టి దేవుని యొక్క తలంపులు మన తలంపులు ఒకటిగా మారుతాయంటే దేవుడు మనలో నివసించినప్పుడే. దేవునికి స్తోత్రం. ఇక్కడ అతడు కేకలు వేయడంట, అతని కంఠస్వరము వీధులలో వినబడనీయడు. ఎందుకని? తనకి లోకముతో పని లేదు, లోకముతో, లోక స్నేహితులతో పని లేదు, లోకములో ఉన్న అనుభవాలతో ఆయనకి పని లేదు. ఎవరితో పని ఉంది, ఎవరితో పని ఉంది అని ఆలోచన చేస్తే అతని స్వరము దేవునికి మాత్రమే వినబడితే చాలనుకుంటా. దేవునికి స్తోత్రం. అతని కంటి స్వరం అంట వీధులలో వినబడనీయుడు. మరి ఎవరికి వినబడితే ఆ కార్యములు జరుగుతాయో ఆయనకి మాత్రమే వినబడుతుందంట. గొంతు తెరిచి కేకలు వేస్తాడంట, దేవుని దగ్గర అరుస్తూ ప్రార్థన చేస్తాడంట, తల వంచి కన్నీటితో ప్రార్థన చేస్తాడంట. అతని స్వరము మట్టికి దేవుని దగ్గర వినబడుతుంది. ఈరోజు ప్రజలైన మనము మన స్వరము ఏ విధముగా ఎవరికి వినబడుతుంది? మన గొంతు ఏ విధముగా వినబడే రీతిగా వినబడుతుందా, లేకపోతే వీధులలో కేకలు వేసే రీతిగా కనబడుతుందా? ఈరోజు మనం తెలుసుకోలేనిది ఏంటంటే దేవునికి ఏర్పరచుకున్న ప్రాణప్రియుడు ఏ విధముగా ఉంటాడో తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ఏర్పరచుకున్న నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణప్రియుడు. ప్రాణప్రియుడు అంటే ఒక బంధం, అది ఒక అనుబంధం. ఆ ప్రాణం నుంచి వేరు చేసేవాడు ఎవడు కూడా ఉండడు. ఇది ప్రాణ బంధానికి సంబంధించింది. ఈ ప్రాణ బంధకాల్లో ఇది దేవునితో సహవాసం చేసే ప్రాణ బంధకం అయితే ఈ ప్రాణ బంధకాన్ని ఈ లోకంలో ఎవరు కూడా విడిపించలేరు. ఈరోజు మనం ఎరుగక మతి తప్పుతున్నాము, కానీ ఆ ప్రాణ బంధం దేవునితో ఏర్పరచుకుంటే ప్రతి దినము వర్ధిల్లుతాం. మన కంఠ స్వరము వీధుల్లో వినబడనీయం, రహస్యంగా దేవునికి మాత్రమే వినబడనిస్తాం. ఇలా మన జీవితాలు ఉంటేనే దేవుడు మనతో కలిసి జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మనము గమనించినట్లయితే ఎంతో మంది దైవజనులు సేవ పరిచర్యలను చూస్తున్నాం, కానీ ఇద్దరు వ్యక్తులతో దేవుడు ఎక్కువగా మాట్లాడినట్లు మనము చూడగలుగుతాం. ఎవరు వాళ్ళిద్దరు? అబ్రహాము, మోషే. ఎవరితోనూ? అబ్రహాముతోను మోషేతో ఎక్కువగా దేవుడు మాట్లాడినట్టు బైబిల్ అంతా చదివితే మనం గమనించగలం. అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయం కాడి నుంచి చూసినట్లయితే దేవుడు మాట్లాడిన సందర్భం ద్వితీయోపదేశ కాండం దాకా ఆగట్లేదు. అవునా కాదా? ఎక్కడైతే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషేతో మాట్లాడడం ప్రారంభించాడో, చివరిగా ద్వితీయోపదేశ కాండం ఆయన మరణ దినాన్ని చూసిన ఆ రోజు కూడా దేవదూతలకి ఎవరి గురించి ఆజ్ఞాపిస్తున్నాడు? మోషే ఎముకల కోసం ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక యుద్ధమే జరిగినట్టు మనం చూస్తున్నాం. అవునా? అవును. మన జీవితాల్లో మనము దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలంటే, దేవుని యొక్క తలంపులలో మనము జీవితం కలిగి జీవించాలంటే, మనము దేవునికి ఎలా కనబడాలంటే ఇతను నా ప్రాణ ప్రియుడిగా కనబడాలి. ఇతడు నా ప్రాణ ప్రియుడిగా కనబడినప్పుడే దేవుడు మనల్ని అధిక ఆశీర్వాదాలతో నింపుతాడు. ఏముంది ఈ క్రమం లేని జీవితాల్లో? ఈ క్రమం లేని లోకంలో ఏదైనా ఉందా? ఈ క్రమం లేని లోకాల్లో జీవితం నాశనం అయిపోతుంది తప్ప ఏ మాత్రము క్రమం కలిగి జీవించలేము. అయితే మన కంఠస్వరము వినబడవలసిన చోట వినబడితే మనము వర్ధిల్లుతూ ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత అద్భుతమో, ఎంత అమోఘమైన ఆలోచనలు మోషేకు దేవుడు ఏం సెలవిస్తున్నాడు తెలుసా? చూడండి 14వ అధ్యాయం చూసినట్లయితే తన సేవకుడు ద్వారా తన ప్రాణప్రియుడైన మోషేకి ఏం సెలవిస్తున్నాడంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయం చూసినట్లయితే 15వ వచనం చూడండి. అంతలో మోషేతో నీవు నాకేలా మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడు? ఇక్కడ సమస్య ఎంత పెద్దదనేది కాదు, అక్కడ మాట్లాడుతున్న మాట నీవు నాకేలా మొర్ర పెడుతున్నా అంటే బాధ్యత అంతా ఎవరికి ఇచ్చేసాడు?
మోషేకి ఇచ్చేశాడు. మరి మోషే చేయవలసిన బాధ్యత, తన ప్రాణప్రియుడిగా ముందుకు వెళ్ళవలసిన మోషే ఏం చేస్తున్నాడు? మరలా దేవుని అడుగుతున్నాడు. అంటే ఇది ప్రాణబంధం. ఇప్పుడు నువ్వు కార్యం చేయాలన్నా దేవుణ్ణి అడగాలి, దేవుడు కార్యం చేయాలన్నా నీకు తెలియపరచాలి. ఇదే ప్రాణబంధకం. దేవునికి స్తోత్రం. దేవుడితో ఉన్న ప్రాణబంధకం ఏంటంటే ఇప్పుడు మోషేకి అన్ని ఇచ్చేశాడు. అందుకనే మాట్లాడుతున్నాడు, నీవెలా నాకు మొర్ర పెట్టుచున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు అడగవలసిన ప్రశ్నేనా ఇది? చెప్పండి. దేవుడు అడగవలసిన ప్రశ్నేనా? ఒక మానవుడు దగ్గర దేవుడు అంటున్న మాట, నీవు నాకెలా మొర్ర పెడుతున్నావు? సాగిపోయేదానికి మనం ఎవరిని అడుగుతాం? ఏమన్నా అవసరమైతే పక్క ఆధారపడు. మోషే దేవుని దగ్గరికి అడిగిన వెంటనే వెళ్ళాడు, నువ్వు నాకు దగ్గరకు వచ్చేయండి, నువ్వు వెళ్ళిపోయే అతనికి, నీకు అడ్డంకాలు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. నీకు అడ్డంకాలు ఏమీ లేవు. సముద్రం మీద వచ్చిన చూపించి ఒక చెయ్య, ఆ చేతి కర్రను అలా చూపించి చాలు, పాయలైపోద్ది. దేవునికి స్తోత్రం. నీకున్న సమస్యలు ఎలాంటివి కనబడినా మనుషుల వైపు చూడద్దు. ఒకసారి వెళ్ళి, ప్రభువా ఏంటిది పరిస్థితి అంటే, సాగిపో అంటాడంతే. ఒకే మాట. ఆయన మాటకి ఎదురాడే లోకం ఈ లోకంలో లేదు. అందుకనే మోషే అంటున్నాడు, మోషేతో దేవుడు అంటున్న మాట, నీవేలా నాకు ప్రాణ ప్రియుడు, ప్రాణ బంధకంతో ఉన్న ప్రియుడు మోషే దేవునికి. ఎందుకు తెలుసా? తను చెప్పిన ప్రతి కార్యాన్ని దాటకుండా ఎన్నో ప్రజల అవమానాల్ని భరిస్తున్నందుకు మోషే నాకు ప్రాణ ప్రియుడిగా మారిపోయింది. అందుకని తన ఎముకల విషయంలో కూడా ఏం జరిగింది? ఒక యుద్ధమే జరిగింది. దేవునికి స్తోత్రం. నీ ఎముకలు నా ఎముకలు ఎవరైనా బయటికి తీస్తారా? మళ్ళీ తీస్తారా? మోషే చనిపోయాడు. కంటి చూపు మందం కాలేదు, శరీరం మందం కాలేదు, ఏ అవయవము తన యొక్క విషయంలో క్షీణించిపోలేదు. కానీ తను మరణించాడు. ఎందుకని? యోర్దాను భూమి దాటే సమయం ఆసన్నమైంది. దాటవలసిన వ్యక్తి దాటాలి గనుక మోషే మరణం పొందాడు. మరణం పొందిన వ్యక్తి ఎముకల విషయంలో ఏమవుతుందంట? యుద్ధము జరుగుతుంది. ఎందుకని? దేవునికి ప్రాణప్రియుడిగా మోషే కనబడుతున్నాడు. ఈరోజు మనము దేవునికి ప్రాణప్రియులుగా కనబడాలంటే మనలో ఏముండాలో తెలుసా? దేవుని సేవకుడు అని మనం పిలవబడాలి. మన కంఠ స్వరము దేవునికి మాత్రమే వినబడాలి. ఈరోజు మోషేని దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు నాకు మెర్ర పెడుతున్నావేంటి మోషే? నీకు అన్నీ ఇచ్చేశాడు. ఏం చేశాడు? నీకు అన్నీ ఇచ్చేసాను. నేను పిలుచుకున్న రోజే నీకు అడ్డు వచ్చేవన్నిటినీ తొలగించడానికి ప్రతి దానికి ఆజ్ఞ ఇచ్చేశాను. నిన్ను పుట్టించిన దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నీవు పుట్టుక పుడతమే నీకన్నీ విజయాలు అప్పగించావు. కానీ కీడెవరు తెచ్చుకుంటున్నారు? మనమే కీడు తెచ్చుకుంటున్నాం. మనుషులు అది చెప్పారు, అది కరెక్ట్ కాదు, అక్కడ అది ఉండకూడదు, ఇది తీసేయాలి. ఏ విషయంలోనైనా మన విధానం ఎలా ఉందంటే మనుషుల మీద మన లెవెల్ జరిగిపోతూ వెళ్ళిపోతుంది. కానీ దేవుని మీద ఆధారపడితే మన లెవెల్ రెట్టింపుతో ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనుషుడు గ్రహించలేనిదంటే ఏమైనా ఉంది అంటే దేవుని యొక్క చిత్తమేంటో తెలియక బ్రతుకుతున్న వలనే దేవుని యొక్క అనుభవాలను పొందుకోలేకపోతున్నాం. దేవుని యొక్క మాటలను మనము తెలుసుకోలేకపోతున్నాం. దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనము కనిపెట్టలేకపోతున్నాం. మనం బలహీనులమై ఉండగా తను బలహీనుడయ్యాడు. మనము పాపం చేసిన వారమై ఉండగా ఆయన మన పాపాల నిమిత్తం క్రయధనముగా రక్తమును చెందించాడు. ఈరోజు విజయం దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడు తెలుసా? మనకి ప్రతి దినము విజయాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు మనం గ్రహించలేనిది ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని, ప్రాణప్రియుడిగా ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడో దేవుడు తెలియపరుస్తాడు. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారికి దేవుడు ఏది కొదువ లేకుండా ముందుకు నడువమని మాట్లాడుతున్నాడు. అందుకనే అక్కడ చూడండి 16వ వచనంలో అంటున్నాడు, నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు దాన్ని చేయి చాపి దాని పాయలుగా చేయము. ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోరు. మనము చెరువు తోడతాం. చెరువు తోడితే మట్టి ఉంటుందా ఉండదా? మన కాలు దిగుతుందా దిగదా? ఇప్పుడు మోషే చేయి చూపిస్తే ఏమవుతుందంట? ఆరిన నేలగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఎన్ని అపజయాలు ఎదురొచ్చినాయో,
నీ జీవితంలో ఎంత దురుద్దేశాలు కలిగిన మాటలు ఎదురొచ్చాయో అవన్నీ దేవుడు ఆరిని నెలగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కాళ్ళకు మట్టి అంటుకోకుండా దేవుడు నడిపించేస్తాడు. నీ జీవితంలో ఆరిన నేలను నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళబోతున్నావు. దేవుని కృప అట్టి రీతిగా నేను నడిపించబోతున్నా. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుసా, నా దేవుడి బలం నాలోనికి రావాలి. నా దేవుని శక్తి నేను అనుభవించాలి. నా దేవుని ప్రసన్నత నేను అనుభవించాలి. నా దేవుని పరిపూర్ణత నేను అనుభవించాలి. కుమారుడు లొంగిపోయిన రీతిగా తన శరీరాకారంతో వచ్చిన ఈ లోకంలో కుమారుడు ఎలా నలిగిపోయాడో నేను అలా నలిగిపోవాలి. నా దేవునికి నా బలాన్ని చూపించాలి. దేవునికి స్తోత్రం. మోషే అనుకుంటున్నాడు, ఈ సముద్రము చేర్చగలనా లేదా అనుకుంటున్నాడు. అన్ని చేసిన దేవుడు ఇక్కడి నుంచి ఎలా మమ్మల్ని తప్పిస్తాడని అయోమయంలో పడ్డాడు. కానీ మోషే మొర్ర పెట్టగానే దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఎలా మొర్ర పెడుతున్నావు? శ్రమ వస్తుందని దేవుని దగ్గరికి వెళ్తామా? అన్నిటిలో విశ్వాసంగా ఉన్నాం. అనేక మందిని విశ్వాసులుగా బలపరుస్తున్నాం. అనేక మందిని మనం ధైర్యపరుస్తున్నాం. అనేక మందిని మనం నిలబెడుతున్నాం. ఇప్పుడు మనకి శ్రమ వస్తే దాన్ని చూసి మనం లొంగిపోవాలా? లొంగిపోకూడదు. ఏం చేయాలి? మోషే వలె ప్రార్థన చేసేది దేవుని విజయం. ముందుకే మన ప్రయాణం సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. మన ప్రయాణంలో ఏది ఆటంకాలు రాదు. అందుకనే ఈ యొక్క యోహాను సువార్తలో మాట్లాడుతున్న మాట చూడండి. ఏం మాట్లాడుతున్నాడు? 15వ అధ్యాయం 17వ వచనం చూడండి. 15వ వచనం చూడండి. ఆ దాసుడు తన యజమానుడు చేయుదారని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మనము స్నేహితులుగా మారిపోదుం గాక. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దాసుడైతే యజమానుడు చేసేది తెలియదు, స్నేహితుడికైతే ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. మనం స్నేహితులుగా మారిపోదుం గాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీవు దాసుడిగా ఉంటే నేను చేసేవి నీకు తెలియదు. నువ్వు నాకు స్నేహితుడిగా మారిపోయావా? నీ జీవితానికి సమస్తం ఏం జరుగుతుందో నేను చేస్తాను, తెలియపరచుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే మనము తండ్రి గ్రిప్పులోకి వెళ్ళిపోయాం. తండ్రి స్వాధీనంలోనికి వెళ్ళిపోయాం. తండ్రి చిత్తములోనికి వెళ్ళిపోయాం. దైవ కార్యములను నెరవేర్చడానికి వెళ్ళిపోయాం. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరితో స్నేహం చేస్తున్నామంట? దేవునితో స్నేహం చేస్తున్నాం. ఇప్పుడు దాసుడు అనుకో, యజమానుడు చెయ్యాలంటే ఇతనికి చెప్తేనే తెలుస్తుంది. యజమానుడు చేస్తున్నది ఇతనికి చెప్తేనే తెలుస్తున్నప్పుడు ఆ యజమానుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు నాకు స్నేహితుడిగా మారిపోతే నేను చెయ్యబోయేది ప్రతి ఒక్కటి నా స్నేహితుడికి తెలియజేస్తాను. అందుకని మోషేకి ఏం తెలియజేస్తాడు? అరే బాబు, ఎర్ర సముద్రంకి వెళ్ళి నీ కర్రను చూపించు. దేవునికి స్తోత్రం. దేవుని వద్దకు వెళ్ళి ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని చూపిస్తావో, నీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుని యొక్క ఉద్దేశంలో స్థిరపరిచి దేవుని వైపు నీ విశ్వాసాన్ని చూపిస్తావో, నీకు అడ్డుగా వచ్చిన బంధకాలన్నీ యేసు నామములో తెగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెగిపోతాయా? తెగిపోవా? ఇప్పుడు మనలో విశ్వాసం ఉండాలా ఉండకూడదా? నమ్మకం ఉండాలా ఉండకూడదా? మనుషులు చెప్పాడు, ఈ సైన్యం వల్ల అది ఉండకూడదా? తీసే బాత్రూమ్ ఎందుకు అక్కడ కట్టావు? పడగొట్టే అంటే పడగొట్టేస్తావా? దేవునికి స్తోత్రం. ఉన్నా లేకపోయినా దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. ఏంటి? దేవునికి స్నేహితులుగా మారిపోవాలి. ఎవడండి ఈ లోకంలో భూమిని కనిపించేది? అవునా? అబ్రహాంకి ఏం సెలవిచ్చాడు? చూసుకొని చూపి ఎంత లెక్క అంటుంది, ఇదంతా నీకే అన్నాడా లేదా? ఈ సైన్యములకి వాళ్ళకు బరువైపోతాడా? లేదు. ఏమన్నాడు? చూసే చూపంతా నీదే, వెళ్ళిపోయి మొత్తం అంతటిని స్వాధీనపరుచుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు ఏమడ్డొస్తుంది? మనుషుడు చెప్పిన మాటలు అడ్డొస్తలేదా? దేవుని విశ్వాసాన్ని దెబ్బ కొట్టట్లేదా? దేవుని నమ్మకానికి దెబ్బ కొట్టట్లేదా? ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? సముద్రం పక్కనే ఉన్నాడు. మనుషులందరూ ఇక్కడ ముందుగా చూసినట్లయితే చూడండి, అక్కడ ఏం మాట్లాడుతున్నారు? 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు
కన్నులెత్తి ఐగుప్తీయులు తనకు వెనుక వచ్చిన చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టెను. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులమే దాసులమొకటి మేలని చెప్పాను. చూడండి, ఇక్కడ మోషేని భయపెట్టారా? మోషేని ఏమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవా? చక్కగా అక్కడ భోజనాలు చేసేవారు, చక్కగా వారానికి చికెన్ పెట్టేవారు, చక్కగా విందులు ఇచ్చేవారు, మా బలహీనతకు తగినట్టుగా వారు బలమైన ఆహారం పెట్టేవారు. ఇప్పుడు సమాధులు లేవని ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చావా? ఎవరిని చూసి? వెనక వస్తున్న శత్రువును చూసి జడిసిపోయారు. ఎవరిని చూసి? శత్రువును చూసి జడిచిపోయారు. ఇప్పుడు మోషే కూడా భయపడ్డాడు. అన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ సముద్రాన్ని చేల్చలేడని చెప్పి ఆలోచన రాలేదు, కానీ దేవుని దగ్గరకు వెళ్ళి మొరపెడుతున్నాడు. కానీ మనుషులు పెట్టిన భ్రమకి ఏ మాత్రము వెనక్కి వెళ్ళిపోండి, వాళ్ళకి దాసులు అయిపోండి అని తన చిత్తంలో తన మాట మాట్లాడ్డా. అందుకని మనం చదివిన వాక్యంలో, ఇదిగో నేను ఏర్పరచుకుని నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఎందుకు చెప్తున్నాడు తెలిసి మాట? మోషే యొక్క జీవితంలో చూస్తే మనుషులందరూ తనని బాధ పెట్టి వెనక్కి వెళ్ళిపోయే స్థితిలోనికి వాళ్ళ ఉద్దేశాలు కలిగినప్పుడు అక్కడ మోషే చేస్తున్న పని ఏంటో తెలుసా? నా దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, నా జీవము గల దేవుడు ఇంకా కార్యములు చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడతామని వెళ్ళాడు. ఆయన ప్రాణబంధకం దేవుని మీద ఉంది. ఆ ప్రాణబంధకం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు. అదే మనుషుల మాట విని ఇంకెందుకులే దేవుడు సముద్రం దగ్గర ఏం చేస్తాడని విడిచిపెట్టేసి అవిశ్వాసముతో దేవుని వద్దకు వెళ్లకుండా పోతే పాని ప్రజలారంటే గనక దేవునికి ప్రాణప్రియుడిగా ఉండేవాడు కాదు. తన ఎముకల కోసం యుద్ధం జరిగేది కాదు. ఎందుకు జరిగింది యుద్ధం? దేవునికి ప్రాణప్రియుడిగా నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే గురించి దేవుడు ఏం సెలవిస్తుందో తెలుసా? సంఖ్యాకాండం చూడండి, 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతడు నా ఇల్లంతటిలో ఏంటంట? ఇల్లంతటిలో నమ్మకమైనడు. యెహోవా ఇల్లు ఎక్కడుంది చెప్పాలి? యెహోవా ఇల్లు ఎక్కడుంది? కింద పైన కూడా ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే భూమి ఆకాశములకు ఇల్లంతటిలో ఎవరట నమ్మకమైన వాడు? మోషే. దేవునికి స్తోత్రం. ఈ బిరుదు వచ్చిందంటే తప్పకుండా దేవుని క్రమాన్ని విడిచిపెట్టకుండా మోషే ఏం చేశాడు? ముందుకు సాగిపోయాడు. దేవుని యొక్క ఉద్దేశంలో బ్రతుకుతున్న నీ నా జీవితంలో కూడా ఇలాంటి పరువులు ఎదురవుతారు. ఎదురైనప్పుడు సముద్రమే అడ్డుగా ఉన్న మన జీవము గల దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. 2 పాయలు చేసిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎంత సముద్రము ఎదురొచ్చినా ప్రభువా ఈ కష్టమేంటి నా జీవితంలోకి వచ్చిందని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెడితే మోషేకి ఆయుధాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? కర్ర అని ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ కర్రని ఎటు చూపించినా ఎటు చూసి దానితో కొట్టినా గాని ఏమొస్తుందంట? నీళ్లు వచ్చేస్తున్నాయి, నీళ్లు పాయలైపోతున్నాయి. దేవునికి స్తోత్రం. బండలు బద్దలైపోతున్నాయి. ఎందుకు తెలుసా? ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఏ ఆయుధం? కర్ర అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విశ్వాసము, నమ్మకాన్ని మనకిచ్చాడు. ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, కుటుంబ అవరోధనలే మనల్ని కించపరిచి తీసుకువెళ్ళిపోతున్న పరిస్థితిలోకి వెళ్ళిపోయినా ఆ పరిస్థితిలో నుంచి లేవనెత్తగల జీవము గల దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మోషేని భయపెడుతున్నారు ప్రజలు. ఎందుకు భయపెడుతున్నారు తెలుసా? మోషేని భయపెడితే మరలా ఐగుప్తు దేశానికి బానిసత్వంగా వెళ్ళిపోవడానికి ఎదురు చూస్తున్నారు. ఎందుకని? మోషే చేతిలో ఫరో చేతిలో చనిపోవడం కంటే వాళ్ళకు దాసులుగా ఉండడమే ఇష్టపడుతున్నారు. పాపముల నుంచి దైవ సేవకుడు ఏర్పరచుకున్న మాటలను దేవుడు తెలియపరిచి నీ ఉద్దేశాలన్నింటినీ మార్చడానికి అనేకమైన ఉద్దేశాలు కలిగిన మాటలను ఏర్పరచుకున్న సేవకుడు ద్వారా దేవుడు తెలియపరుస్తుంటే మన జీవితాలు మారుతున్నాయా? మన జీవితాల్లో విశ్వాసం ఉంటుందా? మన మాట తీరు సరైన మార్గంలో ఉంటుందా? లేదు.
చూడండి, సంఖ్యాకాండంలో మాట్లాడుతున్న ఈ యొక్క నిర్గమాకాండంలో చూసినట్లయితే 17వ అధ్యాయంలో చూస్తే 11వ వచనంలో 17-11 మోషే తన చెయ్యి దింపినప్పుడు, పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచి. చాలు, ఇక్కడ మాట్లాడుతున్న మాట చూసారా? ఎక్కడుందంట ప్రజలందరి ఆయుష్? యుద్ధంలో గెలవాలంటే ఎవరి చేతిలో ఉంది? మోషే చేతిలో. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ప్రాణ స్నేహితుడిగా దేవునికి మారితే నీ సంఘంలో జరగబోయే, నీ కుటుంబంలో జరగబోయే, నీ యొక్క ఆలోచనలో జరగబోయే ప్రతి విధానాన్ని తన స్నేహితుడికి దేవుడు తెలియపరుస్తాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది ఇశ్రాయేలు యుద్ధం? మోషే చేతిలో ఉంది. పైకెత్తినప్పుడు గెలుస్తున్నారంట, దింపినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారంట. అంటే దేవుని చిత్తాన్ని ఎవరికి ఏర్పాటు చేశాడు? మోషేకి ఇచ్చేశాడు. అధికారమును మోషేకి ఇచ్చేకి ఏం చేస్తున్నాడంటే నడిపించేస్తున్నాడు. దేవుని యొక్క చిత్తంలో మోషేని ఏం చేస్తున్నాడు? నడిపించేస్తున్నాడు. ఈ రోజు నీవు ప్రాణప్రియుడిగా దేవునికి మారిపోతే ఆయన స్నేహితుడిగా జరగబోయే విషయాలని యాజకుడైన దేవుడు నీకు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే మనము ఎవరికి లోబడాలి? దేవునికి ప్రాణప్రియుడిగా కానబడాలి. ఈరోజు మన యొక్క ఉద్దేశాలు చూస్తే మోషే చేతులు ఎత్తుతున్నప్పుడు బలమైన శక్తిని పొందుకున్నట్లుగా ఇశ్రాయేలీయులను చూస్తున్నాం. బలమైన అధికారమును పొందుకొని విజయడంకా మోగినట్లుగా మనము చూస్తున్నాం. చేతులు బరివెక్కి దింపితే ఏమవుతుందంట? అపజయం వచ్చేస్తుంది. ఈరోజు సేవకుడు మాట వినకుండా మన ఇష్టానుసారమైన జీవిస్తే అపజయమే మనకు వస్తుంది. సేవకుడు తెలియపరుస్తున్న విధానాన్ని నీవు వినకుండా దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు నీకు భయభక్తులు ఏంటో నేర్పిస్తుండగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకపోతే అతని చేతులు దిగిపోతే ఏమొస్తుందంట? అపజయం వచ్చేస్తుంది. నీ శత్రువుడైన అమాలేకుడు గెలిచేస్తాడు నీ మీద. నీ శత్రువుడైన అమాలేకులు గెలిచేస్తారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రాణప్రియుడు నీకు చెప్తున్నప్పుడు వినకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని ఏం చేస్తున్నావు? జీవిస్తున్నావు. దేవుడు తెలియపరుస్తున్న విధానాన్ని మన జీవితంలో క్రమముగా అలవర్చుకోవాలి. మోషేకి దేవుడు సెలవిస్తున్న మాట, నీవు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏంటంట? దేవుడి దగ్గరికి మనుషుల్లా? చెప్పండి, దేవుడి దగ్గరికి మనుషుల్లా? మనుషులు మొరపెట్టు కూడా అవసరం ఉంటే మోషేతో దేవుడు అంటున్న మాట, నీవు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే ఏమిచ్చేసాడు? ఒక గ్రిప్పు. భూమి మీద ఏం చేసినా మోషే చేస్తే ఏమవుతుంది? జరిగిపోద్దంతే. తిరిగిలేని విజయమై మోషేకు ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే గ్రిప్పు నీకు నాకు ఇచ్చేసాడు. ఏం ఇచ్చాడు? ఈరోజు అదే గ్రిప్పు నీకు నాకు కూడా ఇచ్చేసాడు. ఆ గ్రిప్పును సాధించాలా? సాధించకూడదా? ఆ గ్రిప్పును మనం పొందుకోవాలా? పొందుకోకూడదా? ఆ జీవితాన్ని మనం అనుభవించాలా? అనుభవించకూడదా? అనుభవించాలి. ఎందుకని? తన యొక్క చిత్తములో గర్భఫలమున దేవుడు పడేసింది ఎవరిని? నిన్ను నన్నే. ఈ లోకంలోకి ఎంటర్ అవ్వాలని దేవుడు ముందుగానే తెలియపరిచేశాడు కనుక నీవు నేను ఈ భూమి మీదకి వచ్చి ఇంత శక్తి కలిగిన వాక్యాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రాత్రికాల సమయంలో బోధించాడు, ఉదయకాల సమయంలో వస్తూ బోధించాడు, ఇప్పుడు మరలా బోధించాలి. ఇది నా జ్ఞానం చేత అవుతుందా? చెప్పండి, నా జ్ఞానం చేత అవుతుందా? ఇంత రకరకాల మార్పు కలిగిన మాటలు నా నోటంటా వస్తాయా? వెంటనే 3 చోట్ల సువార్త ప్రకటించాలంటే ప్రిపేర్ లేకుండా జరుగుతుందా? ప్రిపేర్ అవ్వవలసిన శక్తి ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఆధారపడవలసిన శక్తి దేవుని మీద ఆనుకోవాలి. నా బలం ఆయనే, నా శక్తి ఆయనే, నా జీవం ఆయనే, నా ఊపిరి ఆయనే. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన నోట నుంచి నా నోటికి అందిస్తున్న మాటే. దేవునికి స్తోత్రం. భయపడుతూ ఉంటాను, ధైర్యపరుస్తూనే నడిపిస్తాను. దిగులు చెందుతూ ఉంటారు, ఏం మాట్లాడాలని. దిగులు చెందకుండా నన్ను లేపుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. మనము స్నేహితులుగా మారిపోతే మనకు ఏం బోధించాలో దేవుడు తెలియపరుస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మోషే వలె దేవునికి మనము ఏం పొందుకోవాలంటే దైవ చిత్తాన్ని మోషే చేతిలో పెట్టేశాడు. ఇశ్రాయేలీయుల ప్రజల ఆయుష్ను ఎవరి చేతిలో పెట్టాడంటే మోషే చేతిలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాలను మనం కాపాడుకోలేకపోతే చాలా జాగ్రత్త.
ఈ యొక్క అంత్యదినముల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తన యొక్క చిత్తంలో తన యొక్క సేవకులకు ప్రతిదీ తెలియపరుస్తున్నాడంటే మనకి కూడా తప్పకుండా ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. 3వ వచనం చూడండి. ఆ నలిగిన రెల్లును అతని విరువడు మకమకలాడుచున్న ఏంటంట భూలోకములో న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు. దేవునికి స్తోత్రం అండి. మనం నిజంగా చెప్పుకోవాలంటే పౌలు భక్తుడిని ఎంతగా నలగొట్టేశారు. అవునా? నిజంగా పౌలుకు వచ్చిన శ్రమలు ఈ రోజు మనకు వచ్చినాయి అంటే సేవ వద్దు ఏమొద్దంట. 1-39 కొరడా దెబ్బలు 5 సార్లు తినడంట. 2 సార్లు చచ్చిపోయాడని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చెరసాలలో బంధించేశారు. ఆకలితో అలమటించిపోయాడు. ఎంతగానో బలహీనుడైపోయాడు. సర్పము కాటు వేస్తే దాని విషయంలో విజయమే పొందాడు కానీ ఏమాత్రము చనిపోయాడు. ఇలాంటి పరిస్థితులు వెనుకొని అనేకమైన పర్యాయాలను మెడ నరకబడుతున్న దేవునికి స్తోత్రమని నరికించుకున్నాడు కానీ ఏ మాత్రము తన శరీరము మందగిల్లలేదు, బలహీనమవలేదు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన శరీరము మందగిల్లకూడదు. ఎందుకని? దేవుని కొరకు ప్రయాసపడుతున్న మనము మన శరీరము మందగిల్లకూడదు. మోషేతో మాట్లాడుతున్న దేవుడి మాటలు ఏంటో తెలుసా? ఆయన చూపు మందగిల్లలేదంట, ఆయన శరీరము మందగిల్లలేదంట, ఆయన శరీరము మడతలు పడలేదంట. ఎలా అయితే నడిపించబడ్డాడో అరణ్యాల్లో అలాగే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎందుకు బలహీనంలో అవ్వాలి? అతనితో ఉన్న స్నేహితుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను తెలుసుకోవాల్సింది దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన బలాన్ని భూలోకంలో మనకిచ్చిన అవకాశం కొలది అనేక మందికి దాన్ని తెలియపరుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మనము మందగిల్లకూడదు. చూడండి 6వ వచనం చూసినట్లయితే ఆ గుడ్డివారు కన్నులు తెరచు, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుట, చీకటిలో ఉన్న వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానం మనకు కూడా ఫలిస్తుందా? ఫలిస్తా. కానీ మనం ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. ఈ వాగ్దానం నాకు ఫలించాలి నజరేయుడైన యేసు నామములో అని మనం అనుకోవాలి. చూడండి, పిలుచుకుని ఎన్నుకున్న అబ్రహాము విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 18వ అధ్యాయం 17వ వచనం చూడండి. 18వ అప్పుడు యెహోవా అదే 18-17 అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రం. స్నేహితుడిగా ఉంటే ఏం తెలియజేస్తున్నాడంట? ఏదైనా జరుగుతుంటే అబ్రహాముకి నేను దాచెదనా. స్నేహితుడిని పిలుచుకుంటే ఏమిస్తుందంట? సమస్తమును తెలియజేస్తాడంట. జరగబోయే వాటిని తెలియజేస్తాడంట. అనేక జనములకు ఏం చేశాడంట? గొప్ప జనముగా చేశాడు. ఇక్కడ నేను చూసినట్లయితే నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే అబ్రహామును మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, నేను ఏర్పరచుకున్న నా ప్రాణప్రియుడు, నా స్నేహితుడిలా మాట్లాడుతున్న మాట. ఇక్కడ అబ్రహాము విషయంలో జరుగుతున్నది అదే. ఇప్పుడు స్నేహితుడిగా అయిపోయిన అబ్రహాముకి సమస్తమును తెలియపరచకుండా నేను చేసేదనా?
ఈరోజు నీకు తెలుస్తున్నాయా నీ విషయంలో జరిగేవి? శ్రమలు తీరుతున్నాయా నీ జీవితంలో? అలచడులు తొలగిపోతున్నాయా? విశ్వాసంతో నిలబడగలుగుతున్నావా? దైవ జ్ఞానముతో నిలబడగలుగుతున్నావా? దైవ శక్తి చేత నిలబడగలుగుతున్నావా? దేవునికి స్తుతి అర్పణలు అర్పిస్తూ నీ జీవితంలో దేవుని యొక్క అనుభవాలను నీవు పొందుకోగలుగుతున్నావా? కానీ అబ్రహాము విషయంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు విషయంలో లయమైపోతున్న పట్టణాన్ని చెప్పడానికి నేను అబ్రహాముకి చెప్పకుండా దాచెదనా? అతనిని దాటి ఏదైనా నేను చేయగలనా? చెప్పండి. మోషేతో అంటున్నాడు, మోషే నీవు నా ఎద్దకు ఎలా వచ్చావు అన్నాడు. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట దేవుడు ఏమంటున్నాడు? నేను దాచెదనా. ఎవరికంట? ఒక మనుషుడికి చెప్పకుండా దాచెదనా. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తప్పకుండా తన పుట్టించుకున్న మనుషులకి వాల్యూ ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. అయితే ఆ వాల్యూ మనం పొందుకుంటున్నామా? ఆ వాల్యూ మనం సాధించగలుగుతున్నామా? ఆ విశేషమైన శక్తిని మనం ధరించుకోగలుగుతున్నామా? నిజముగా దేవుడే అని అతను ఫీల్ అయితే, పరలోకమందున్న దేవుడే, సైన్యములకు అధిపతి యొక్క దేవుడే, నా ఇష్టం నేను ఏదైనా చేసుకుపోతాను అనుకోవచ్చు. కానీ మోషేతో అంటున్నాడు, నీవు నా దగ్గరికి ఎలా వస్తున్నావు? మోషేతో అంటున్నాడు, ఈ యొక్క అబ్రహాముతో అంటున్నాడు, నేను అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా? దాటిపోయి వెళ్ళి ఆ పట్టణాన్ని నాశనం చేయగలనా అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఎంత సహనం అంటే 5గురు వచ్చేదాకా బ్రతిమాలి. ఏంటంట? 5గురు వచ్చేదాకా బ్రతిమాలి అవకాశం ఇచ్చాడు అబ్రహాంకి. ఆ 10 మంది కూడా లేకపోవడం చూసి వెంటనే మాయమైపోయాడు. ఈరోజు నీకు నాకు తెలియపరిచే దేవుడు ఏంటో తెలుసా? ఆయన పట్ల మనము నమ్మకస్తులుగా, విశ్వాసులుగా జీవిస్తే నిన్ను నన్ను కూడా స్నేహితులుగా భావిస్తాడు. దేవునికి స్తోత్రం. యాజకుడు చేసేది కింద ఉన్నవాడికి తెలియదు, కానీ యాజకుడు చేసేది తనతో చెప్పకుండా చేయలేని పరిస్థితి ఎవరికి దక్కుతుందంటే స్నేహితుడికి మాత్రమే దక్కుతుంది. నీవు నేను కూడా దైవ అభిషేకము కలిగిన వారి వలె దేవునికి స్నేహితులుగా మారిపోతే తప్పకుండా మోషేకి అబ్రహాముకి ఇచ్చిన అవకాశం దేవుడు నీకు నాకు కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను గమనించలేదు ఏంటో తెలుసా? మనము దేవుని చిత్తాన్ని ఎరగకుండా మన సొంత అభిప్రాయాల మీద ఆధారపడుతున్నాం. మన సొంత ఉద్దేశాల మీద ఇది జరుగుతుందో జరగదో అని ఆలోచన చేస్తున్నాం. ఇది నెరవేరదో అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడు రుజువు పరుస్తున్నాడు. ఎలా రుజువు పరుస్తున్నాడంటే దైవ కార్యములు చేస్తున్న బిడ్డలకు తెలియపరచకుండా నేనేదైనా చేయగలనా? దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు, దేవునికి ప్రాణప్రియుడిగా సంబంధితగా మారిపోయిన వ్యక్తులకు దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు నా దగ్గరికి ఎలా వస్తున్నావు? నేను అబ్రహాముకు చెప్పకుండా ఎలా దాచదు? ఈరోజు నీ నా జీవితంలో దేవుడు దాయకుండా ప్రతి కార్యాన్ని దాచేసి నిన్ను దాసుడిగానే చూస్తున్నాడంటే ఈరోజు నీ జీవితంలో ఇంకా దేవునికి నీవు ప్రాణ స్నేహితుడిగా మారలేదు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ప్రాణ స్నేహితుడిగా మారాలంటే ముందుగా మనకున్న సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి. మనకున్న అవకాశం దేవునికి కల్పించేయాలి. దేవుడిచ్చిన ఆయుష్ దేవుని కోసం ఉపయోగించే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి. ఎంతకాలం నీకు నువ్వుగా ప్రయాసపడదామన్నా నీవు ఫలించలేవు. ఎంతగా నీ జీవితంలో ప్రయాసపడుతూ నీవు ఫలించాలన్నా నీవు ఫలించలేవు. తీగ ద్రాక్షావల్లిలో అంటుకట్టి ఉంటే తప్ప ఎలాగ ఫలింపదో అలాగే నీవు దేవుని చిత్తంలో ఫలించాలంటే దేవుని యొక్క క్రమాలకు నీవు ఏమై ఉండాలి తెలుసా? లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నా ప్రాణ ప్రియుడు, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణ ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. నీవు నేను కూడా దేవునికి న్యాయమే కనపరచాలి. దేవుని చిత్తానికి న్యాయమే మనం కనపరచాలి. దేవుని అనుభవాలకి మనం న్యాయముగానే కనబడాలి. ప్రాణ స్నేహితుడిగా పిలువబడాలంటే మనము నలగగొట్టబడాలి. గోధుమ గింజ మట్టిలో పడి చావగొట్టబడితే తప్ప అది ఎలాగూ ఫలించదు. నీవు నేను కూడా
మీరు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆ ప్రత్యేకతలను ఎలా అనుభవించారో, వారి జీవితాల్లో ఈ ప్రత్యేకతలను దేవుడు ఎలా ఇచ్చాడో మనము తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమికి ఆకాశంకి కూడా నమ్మకమైన వాడిగా ఈ రోజుకి పునాది వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవునికి ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు తెలియచెప్పకుండా బయటికి వెళ్ళనన్న దేవుడు తెలియపరిచి మరీ వెళ్తున్నాడు. అబ్రాహాముకి 10 మంది అవకాశం మాట్లాడే వరకు ప్రార్థన చేశాడు. అంతమంది కూడా లేకపోవడంతో దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము చెడిపోతున్న ప్రజల కోసం, బలహీనమైపోతున్న ప్రజల కోసం, కుంటి వారిని, గుడ్డి వారిని, చూపు లేని వారికి వెలుగునివ్వడానికి, చీకటి శక్తుల్లో బంధింపబడిన వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు నిన్ను నన్ను కూడా అనేక జనములకు సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అట్టి రీతిలో మన జీవితాలను దేవునికి అంకితం చేస్తే, మన బ్రతుకులను దేవునికి ఆధారంగా మారిస్తే దేవుడు అంటున్న మాట చూడండి. యోహాను సువార్త 15:15 14 చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల దేవునికి స్తోత్రం. ఏమంట? మనకు ఆజ్ఞాపించిన ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రతి మాటని మనము లెక్క చేసిన యెడల ఆయనకి మనం ఏమై ఉంటామంట? స్నేహితులమై ఉంటామంట. స్నేహితులమై ఉంటే మోషే విషయంలో ఏం జరిగిందో, అబ్రహాము విషయంలో ఏమి చూసామో, ఆదుకునే సేవకుడి విషయంలో మనం ఏమి గమనిస్తున్నామో, ప్రాణబంధము కలిగిన సేవకుడి విషయంలో ఏమి కలిగి జీవిస్తున్నామో ఇవి మనము తెలుసుకుంటే తప్పకుండా మనము కూడా వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. ఈరోజు సేవకుడు బోధిస్తున్నాడంటే దేవుడు ఏర్పరచుకోకుండా దేవుడు ఏ మాత్రము ఆ మాటల్ని తెలియపరచడు. నాకు ఒక నమ్మకం ఏంటో తెలుసా? రాత్రికాల సమయం నుంచి ఇప్పటి వరకు సువార్తను అందిస్తూనే ఉన్నాను. ఇంకా ఓపిక దేవుడు ఇస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే విశ్వాసం చివరి వరకు కాపాడుకోవాలని ప్రతి దినము దేవునితో పెనుగులాడతాను. దేవునికి స్తోత్రం. ఆ పెనుగులాడటంలోనే ఈ వాక్యం అనే అభివృద్ధి నాలో విస్తరించడం ముందుకు వెళ్తుంది. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా దేవుని కొరకు పెనుగులాడితే, ఏర్పరచుకున్న సేవకుడు ద్వారా నీకు తెలియపరుస్తున్న విధానాన్ని నీవు క్రమముగా నడుచుకుంటే దేవునికి స్నేహితులై మనమందరము ఉందరం గాక. దేవునికి స్తోత్రం. అతి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. మహాశక్తి కలిగిన దేవుడు మనకి తెలియపరుస్తున్న విధానం, మహాశక్తి కలిగిన దేవుడు మనకి ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆ విధానాన్ని బట్టి మనము క్రమంగా దేవుణ్ణి అడుగుదాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకో, ఇచ్చిన సమయాన్ని పాడు చేసుకో. ఏర్పరచుకున్న సేవకుడు ద్వారా దేవుడు తెలియచేస్తున్న మాటల్ని మీ యొక్క జీవితాల్లో విడిచిపెట్టక. ఏర్పరచుకున్న సేవకుడు ద్వారా దేవుడు తెలియపరుస్తున్న మాట, నేను స్నేహితులని పిలవడానికి దేవుడు తన క్రమాన్ని అలవార్చుకోమంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ క్రమములు నడుస్తున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈరోజు మోషే ద్వారా, అబ్రహాము ద్వారా 2 విషయాలను మనకి తెలియజేశాడు. తన స్నేహితుడిగా మార్చుకోవడానికి, తన యొక్క ప్రియుడిగా మనం మారిపోవాలి. తన యొక్క స్నేహితులుగా ప్రాణ బంధము మన జీవితాలను మార్చుకోవాలి. ఈరోజు ఏది నిన్ను కృంగదీస్తుందో నాకు తెలియదు, ఏది నిన్ను అవమానంకు తీసుకువెళ్తుందో నాకు తెలియదు, ఏది నిన్ను అవిశ్వాసం వైపు నడిపిస్తుందో నాకు తెలియదు. ఏది నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క అనుభవాలని, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క పద్ధతిని తెలుసుకోకుండా నిన్ను మోసం చేస్తుందో ఒకసారి గమనించుకో. నీ జీవితానికి దేవుడు ఇస్తున్న అవకాశం ఇదే అనుకో. ఒకవేళ దేవుడు ఈ రోజే నీతో మాట్లాడి ఉండుంటే తప్పకుండా నీ హృదయం తెరిచి ప్రార్థించి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను స్నేహితుడిగా మార్చుకుంటాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఆలోచించి, నీ పద్ధతి ఎలా ఉందో ఆలోచించి, నీ క్రమము ఎలా ఉందో ఆలోచించి, నీ పద్ధతి, నీ ఆలోచన, నీ విధానం, నీ యొక్క క్రియారూపం ఎలా ఉందో ఆలోచన చేయి.
ఇక్కడి నుంచైనా విడిచిపెట్టేద్దాం. నమ్మకస్తులుగా, విశ్వాసులుగా, దేవునికి స్నేహితులుగా, దేవుని బిడ్డలుగా మన జీవితాలను అలవర్చుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ దేవుడు తన బిడ్డల ద్వారా తెలియపరుస్తున్న మాటలు. మోషే చేతులెత్తితే విజయం సాధించారు, శత్రువులు గెలుపొందలేకపోయారు. మోషే చేతులు తింపగా వారు విజయం గెలవలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ నామములో ఈరోజు దేవుడు తెలియపరిచిన విధానం, ఈరోజు నీ చేతుల్లో అనేక మందిని పెట్టాడేమో, ఈరోజు అనేక మందిని ప్రార్థన వైపు నడిపించమని తెలియజేస్తున్నాడేమో, అనేక మందిని దేవ శక్తిని తెలియచేయమని చెప్తున్నాడేమో. ఈరోజు నీవు గ్రహించలేక ఉంటే గనక తప్పకుండా నీ నిర్లక్ష్యత వలన ఒక ఆత్మ నశించిపోతుంది. ఈ విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. విజయం నీదే అయి ఉన్నది. అయితే నీవు బలమైన విశ్వాసులుగా నిలబడాలి. బరువెక్కిన చేతుల వల్ల మీరు బలహీనులు అయిపోతే తప్పకుండా మీరు అపజయం పాలైపోతారు. దేవుడు మోషే ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు, నీవు నా దగ్గరికి ఎందుకు వచ్చావు మోషే, నేను నీకు అధికారం ఇచ్చానని చెప్పేశాడు. ఈరోజు దేవుడు నీకు కూడా అధికారం ఇచ్చేశాడు. ఈ లోకాన్ని జయించమని, ఈ లోకాన్ని బలహీనత నుంచి బయటికి తీసుకురమ్మని, ఈ లోకంలో నీ శరీరాన్ని బలహీనతకు లొంగిపోతే దాని నుంచి బయటికి తీసుకురమ్మని. ఏదైతే ఫలించట్లేదో దాని యందు నీవు కృంగిపోతున్నావేమో, ఏదైతే నీ జీవితంలో జరగట్లేదో దాని యందు నీవు అపనమ్మకం కలిగి జీవిస్తున్నావేమో, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడిన ద్వారా నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. నీకు జరగని కార్యాలు అదృష్టమైన లోకములోనికి నేను తీసుకువెళ్ళబోతున్నాడు. అద్భుతమైన లోకాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఈ రోజు వారిద్దరూ అద్భుతమైన వ్యక్తులుగా మనం చూడగలిగాం. దేవుడు తనతో చెప్పకుండా ఏ కార్యము చేయని ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. ఈ రోజు నీవు కూడా నీ జీవితంలో కూడా అద్భుతమైన సాక్ష్య రూపాన్ని కలిగి జీవించాలి, అద్భుతమైన ప్రేమ కలిగి జీవించాలి. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. ప్రేమగల తండ్రి, కృపగల రాజ్యానికి స్తోత్రం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మేలు చేసే దేవుడు తండ్రి. నీ చిత్తమును నెరవేర్చిన ప్రతి బిడ్డను దీవించేది బలమైన శక్తి ద్వారా, కృపగలిగిన నీ ఆలోచనల ద్వారా, మెండైన దీవెనల ద్వారా, మహా అద్భుతాల ద్వారా ముందుకు నడిపించు ప్రేమామూర్తి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతవరకు నీవు కాచి కాపాడి భద్రపరిచి, ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో నీ దీన సేవకుడి ద్వారా మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ సహాయము చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్యమును నాటు నుంచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అట్టి భాగ్యములు నన్ను నడిపిస్తున్నందుకు దేవానికే స్తోత్రములు చెల్లిస్తున్నా. నీవిచ్చిన బలమును బట్టి మరింత శక్తిని నాలో ప్రభావితము చేయండి. కృపగల దేవుడు తండ్రి, నీ బిడ్డలకు ఈ దీనుడు ద్వారా మాట్లాడిన మాటలు దైవికమైన మాటలు తండ్రి. వారి గెలుపు ఎలా ఉండాలో, నీతో స్నేహం చేస్తే ఎలా ఉంటారు, నీ బిడ్డలుగా ముద్ర వేయబడితే ఎలా ఉంటారు, నీ బిడ్డలతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నీ బిడ్డలను దీవించండి. అడుగు పెట్టిన ప్రతి బిడ్డను బలపరచండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ సంఘమును వర్ధిల్లింప చేయండి. వినికిడిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సంఘమును మరింత వర్ధిల్లింప చేయండి. అనేక మంది బిడ్డలు చేరి నిన్ను గణపరచడానికి, అనేక మంది బిడ్డలు చేరి నిన్ను ఆనంద బాష్పాలతో నిన్ను స్తుతించడానికి నీవే కృప చూపించి సంఘాన్ని వర్ధిల్లింప చేసి, అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని ఏ అవసరతలు ఉన్నాయో తీర్చి, ఈ దీనుడు నీ వారమంతటిలో మరింత బలముతో నింపి నడిపించి, మరింత శక్తితో నింపి నడిపించి, నీ అద్భుతమైన కార్యములను జరిగించి, మేలుతో బలమైన వారిగా నీవే మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ కలిగిన నామములో ఈ కృప ఈ వారమంతటిలో మా ప్రయాణాలకి, మా ప్రయాస అంతటికి నీ అందు భయభక్తులు కలిగిన ప్రార్థనలకు తోడుగా ఉండి, లోతైన మర్మాలు మరింత ఆత్మ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షతతో నన్ను బిడ్డలను దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామమున తండ్రి, స్థాపించిన స్థాపకులను తండ్రి, సంఘ అభిషక్తులను నీవు దీవించి ఆశీర్వదించి, తండ్రి గారికి మంచి మనోభావాలు నీవు దయచేసి పరలోక అనుభవాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును, ఆయన రాకడ ఆలస్యమైతే మరి ఒక వారములో మనము చేర్చుకొని ఆయన సన్నిధిని మహిమపరిచి ఆయన కృపలో ఒదిగి ఉందుముగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.